నా పేరు గురుస్వామి. హలో, నా పేరు గురుస్వామి. మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి. మాది రాయలచీర రోడ్లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం. మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. అది మేము చేసిందే. అది శనేశ్వరుడు విగ్రహం. శనేశ్వరుడు విగ్రహం డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు. బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు. దీనికి సాక్ష్యం వచ్చేసి ఇక్కడ ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడే రాయలచీరలో ఆయన చనిపోయినాడు. ఆయన కూడా చనిపోయినాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు 2 లక్షల డబ్బులు ఇచ్చినారు. మనకు విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు. అంటే ఎన్ని ఏళ్ళుగా ఉంది అక్కడ? అది ఇప్పుడు 22 ఏళ్ళుగా ఉంది. 22 ఏళ్ళుగా టోటల్. అంటే ఇప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇంకా ఆడ పెట్టేది ఏం లేదు. అది నేను చాలాసార్లు ట్రై చేసినా ఆడే ఉండదు. ఇంకా ఎండ మా సైట్ చూసి పెట్టుకోవాలి. అది ఇప్పుడు అది ప్రతిష్టకి పనికిరాదు. ప్రతిష్ట పనికి వస్తాయి. శనేశ్వరుడు అంటున్నారు. శనేశ్వరుడు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిందా మనం ఇప్పుడు మీరు వచ్చి ఆర్డర్ ఇస్తారు. మనకు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం చేయించేస్తాం. నా పేరు గురుస్వామి. హలో, నా పేరు గురుస్వామి. మా ఫాదర్ పేరు పట్టుకన్న ఆచారి. మాది రాయలచీర రోడ్లో ఒక 25 ఏళ్ల క్రితం మాకు షెడ్ ఉండింది. అక్కడ బెంగళూరు పార్టీ మాకు శనేశ్వర విగ్రహం చేయాలని ఆర్డర్ ఇచ్చినారు. డ్రాయింగ్ కూడా మేమే చేసినాం. వాళ్ళు 3Dలో పంపించిన అప్పట్లోనే దాన్ని వచ్చేసి సింహవాహనము, 10 చేతులు, వెనకల కాకి బదులు సింహం పెట్టమన్నారు. ఇవి చేయమన్నారు. చేసిన ఆయన కొన్ని రోజులకి, మాకు ఆర్డర్ ఇచ్చిన కొన్ని రోజులకి ఆయన చనిపోయినాడు. చనిపోతుందో అట్టే ఉండిపోయింది మా దగ్గర. మాకు పరిస్థితులు బాగాలేక మేము ఆ సైట్ అమ్మేసినాం. మా ఉండే సైటు అమ్మేసి ఇక్కడ మాకు శిల్పా కోట్రస్ని మాకు ఇచ్చున్నారు. మేము పూర్వకం అంతా అక్కడే ఉన్నాము. అక్కడ దింపినాము. 22 ఏళ్ళు మేము దింపి అక్కడికి దింపిన తర్వాత మమ్మల్ని అక్కడ అప్పుడు బాంబ్ ప్లేస్ జరిగింది. అప్పుడు మొత్తం ఖాళీ చేసామన్నారు. ఖాళీ చేసామంటే అప్పుడు మేము చిన్న చిన్న విగ్రహాలంతా మేము తీసుకొని మేము వెళ్ళిపోయినాము. పెద్ద విగ్రహం మేము తీసుకొని పోలేదు. ఇన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. అది మేము చేసిందే. అది శనేశ్వరుడు విగ్రహం. శనేశ్వరుడు విగ్రహం డ్రాయింగ్ అయితే వాళ్ళు ఇచ్చినారు. బెంగళూరు పార్టీ వాళ్ళు ఇచ్చినారు. దీనికి సాక్ష్యం వచ్చేసి ఇక్కడ ఆయన నాయుడు ఒక అతను మా ఇంటి పక్కనే అక్కడే రాయలచీరలో ఆయన చనిపోయినాడు. ఆయన కూడా చనిపోయినాడు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు పేమెంట్ అయితే వాళ్ళు 2 లక్షల డబ్బులు ఇచ్చినారు. మనకు విగ్రహానికి అప్పుడే ఇచ్చేసినారు. అంటే ఎన్ని ఏళ్ళుగా ఉంది అక్కడ? అది ఇప్పుడు 22 ఏళ్ళుగా ఉంది. 22 ఏళ్ళుగా టోటల్. అంటే ఇప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇంకా ఆడ పెట్టేది ఏం లేదు. అది నేను చాలాసార్లు ట్రై చేసినా ఆడే ఉండదు. ఇంకా ఎండ మా సైట్ చూసి పెట్టుకోవాలి. అది ఇప్పుడు అది ప్రతిష్టకి పనికిరాదు. ప్రతిష్ట పనికి వస్తాయి. శనేశ్వరుడు అంటున్నారు. శనేశ్వరుడు అంటే వాళ్ళు ఇప్పుడు మనకు ఆర్డర్ ఇచ్చిందా మనం ఇప్పుడు మీరు వచ్చి ఆర్డర్ ఇస్తారు. మనకు ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం చేయించేస్తాం.